పొమ్మన్నా నేను వెళ్ళను. ఇరుగింటికి పొరుగింటికి పావు. పొరుగింటికి వెళ్ళను. హీనమైన పనులు చేయవు. హీనమైన పనులు నేను చేయనమ్మా. అమ్మా మనకేం తక్కువ లేదమ్మా. ఏమరా ఇరుగంటికి పొరుగంటి నేను ఫోన్ అంటామండి. మనకేం తక్కువ? కూటికి తక్కువ, గుడ్డకు తక్కువ, నగలు తక్కువ, నాణ్యం తక్కువ, ఆశ తక్కువ, అంతస్తు తక్కువ, మిద్దెలు తక్కువ, మేలు తక్కువ, మొగులు తక్కువ, మినుగోలు తక్కువ, దేంట్లో తక్కువ, దేంట్లో తక్కువ. ఏమే మన ఇంట్లో రోలు ఉండాలి, మన ఇంట్లోనే రోగం పోసుకున్నావా, దంచుకున్నావా, దంచవేమేనా తక్కువ. మన ఇంట్లో సంతాడు మన దాంట్లో పోస్తున్నావా అంతే. చుట్లు మన దాంట్లో ఇరిగింటికి పంపను, పొరిగింటికి పంపను. హీనమైన పనులు నా చేత చేయించనని నా చేతిలో చెయ్యి వేసి సత్యం చేసింది. నమ్మవచ్చా? నా సౌతి మాటలు నమ్మాక అది సామాన్యుడు కాదు, అది చిల్లాగోడు చిక్కుడుగా ఏది. ఏమి విధంగా అంటున్నావు? చూస్తే ఆ విధంగా కనబడలేదు. అది ఏ ఇంటికి వేసినా తడికి సరిపోను, ఇంటికి వేసినా సరిపోతుంది, పూరింటికి వేసినా సరిపోతుంది. నా సౌతి మాట మట్టుకుని నమ్మాక అమ్మయ్య దాని మాటలు నేను వచ్చి తగులుకొని పడతా ఉన్నాను చూడు బాధలో. చిన్న బాధలు పడలేదమ్మయ్య, ఎంత చేసినా నువ్వు చేయలేదమ్మయ్య. అవును అమ్మయ్య, కరోనా సంవత్సరంలో వచ్చి తగులుకున్న కరువులో జానుడు పొద్దుంటే చాలు అప్పుడే పోయి గడ్డి కోసుకురా అంటుంది. బిత్తుడు పొద్దుంటే చాలు రా ఒళ్ళు గీరుతాం అంటది. నా సౌండ్ చిన్నది కాదు, ఈదులో ఇస్తుంది, ఇంట్లో పోయి పెరిగి పెట్టుకుంటది, అందరికి ఎదురుగిస్తుంది, ఇంట్లో పోతే పెరిగి బీరువాలో పెట్టుకుంటది. ఎందుకే నా సౌతి మాట్లాడిన బాక అమ్మాయ మొన్న కరోనా వచ్చింది చూడు, కరోనా అడిగినానమ్మా ఏమా అమ్మా నీ కాడ పని బాటలు చేస్తాను అని. కరోనా వచ్చేసింది, ఇంట్లో మనిషి బయట వచ్చేదానికి లేదు, ఇప్పుడైనా జీతం పెంచాను. ఎంత పెంచింది? పెంచుతాను బాగుంది. ఎంత పెంచుతావమ్మా అన్న? నెలకు 30 రూపాయలు ఇస్తాను. నెలకు 30 రూపాయలు జీతం? నేను కూడా సంతోషపడినా, మంచి జీతమే కదా. నేను కూడా సంతోషపడినా. నెలకు 30 వస్తున్నది ఇంకేమనుకున్నా. మళ్ళీ లాస్ట్ ఇంకొక మాట అనింది, నెలకు 30 రూపాయలు జీతం కాదు నీకు, రోజుకు 1 రూపాయి పట్టేస్తాననింది. ఏంది నెలకు 30 రూపాయలు జీతం? అవును, రోజు 1 రూపాయి పెట్టేసి 30 రూపాయలు నెలకు సరిపోతుంది కదా. అది అడిగిన నేను ఆ మాట, రోజుకు 1 రూపాయి పట్టేస్తావన్నా అమ్మయ్య, నాకేం మిగలిపోయేదన్నా. నువ్వు భయపడి బాకనే, అది లాస్ట్ లో నీకు పిఎఫ్. లాస్ట్ లో అంటే నేను చచ్చిపోయినాక మళ్ళీ ఎవరు తినేద్దాన్ని? ఆ మాట అడిగినా. నా సవిత కష్టపడింది నేను, అవును, నేను చచ్చిపోయినాక పిఎఫ్ వస్తుంది, ఆయన ఊరు తింటారనింది. నువ్వు భయపడబాక, నువ్వు చచ్చిపోయినాక నీ భార్యని పెట్టుకుంటారు చూడు, వాళ్ళు తింటారులే పో అని. సరే ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మయ్య? దాని మాట నమ్మాక చేతిలో చేయ సత్యం చేసింది అన్నావు కదా, ఇట్లా సత్యం చేసి అట్ట గిల్లి పెట్టింది అనుకో, స్టాంప్ వేసి ముద్ర వేసినట్టుగా లెక్క, ఏ కోర్టుకు పోయినా వెళ్తుంది. అలాగే వెళ్తున్నాను. నేను చెప్పాను చెప్పాక నేను చెప్పను. ఎవరది నంబించేది? ఒక సందేహం ఇట్లా వచ్చి వెళ్ళవే. కొత్తగా మా ఇంటికి కొత్తమ్మాయి. ఓ
తల్లి అత్త బదరా నేను బదరా బదరా అంటున్నావా? ఏం సాగు పెట్టుకుని వస్తావా? మనిషి కాడికి మంచి మాట తోపులైతే ఏమి సాగు? అంతేనా? ஆமா 10 நிமிஷத்துக்கு ஒரு